సొంతం మామ మా సొంతం మామ. మరి మీనాక్షి కాలేజీ ఫిగరు మా సొంతం మామ మా సొంతం మామ. లైలా బీకామ్ ఎవరి సొంతం మామ? మా సొంతం మామ మా సొంతం మామ. సాఫ్ట్వేర్ ఫిగర్లు ఎవరి సొంతం మామ? మా సొంతం మామ మా సొంతం మామ. నిర్మలా ఆంటీ ఎవరి సొంతం మామ? నా సొంతం మావా. నీ సొంతం మామ నీ సొంతం మామ. అరుంధతి ఆంటీ ఎవరి సొంతం మామ? మా సొంతం మామ నీ సొంతం మామ. కనకాంబరం ఆంటీ ఎవరి సొంతం మామ? త్రిశూర మామ మా కొత్త మామ. తెల్లా మ్యారీస్ ఎవరి సొంతం మామ? మా సొంతం మామ మా సొంతం మామ. మరి ఈ ముద్దమ్మ ఎవరి సొంతం మామ? మా కొత్త మామ మా కొత్త మామ. కండక్టర్ వీళ్ళేమీ అడగవా? ఏంటి అల్లరి చేస్తున్నాడు? కూర్చోలా. ఆ తర్వాత మేము నీకు ఏం లోదాల్సి వస్తుంది. చెప్పొచ్చాడు పెద్ద పోటుగాడు. నువ్వు పాడు మామ, ఆడేం చేస్తారో చూద్దాం. కండక్టర్ కూతురు ఎవరి సొంతం మామ? మూతి పగలు కొట్టుకున్నావు. ఊదు ఊదు. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ గణేష్ ప్లీజ్? గణేష్ మాట్లాడుతున్నాను. మీరెవరు? టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? చెప్పండి సార్. మీ అబ్బాయి పేరు సిరీనే కదా? అవును. అతన్ని ఇక్కడ స్టేషన్లో పెట్టాం. ఎందుకు? బస్ కండక్టర్తో గొడవ పెట్టుకొని కండక్టర్ మీద మీ అబ్బాయి చేయి చేసుకున్నాడు. అతని ముక్కు ముఖం పగిలిపోయింది. అవునా? అవును సార్, అందుకే స్టేషన్లో కూర్చోబెట్టాం. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక పోలీసు వాళ్ళతో మాట్లాడారగను. ఈరోజు నీ కొడుకు నన్ను పోలీస్ స్టేషన్ రప్పించాడు. ఇదంతా నువ్వు పెట్టిన కారం. సరే కోప్పడకండి. వీడు కొట్టడం తప్పే, కాదండం లేదు. ఆ కండక్టర్ మాత్రం అలా మాట్లాడొచ్చా? ఏంటి ఎలా మాట్లాడాడు? నువ్వు చూసావా? నీ కొడుకు చెప్పింది విని నువ్వు మాట్లాడుతున్నావు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? సరే, నీ కొడుకు చెప్పింది పక్కన పెడదాం. దానికి దొరగారు చేయి చేసుకుంటాడా? దానికి ఇంత ఖర్చు పెట్టి కరాటే నేర్చుకున్నాడా? కరాటే నేర్చుకోవడానికి నేనేం ఖర్చు పెట్టలేదు. నోర్మోయ్. నీ అమ్మని ఏమార్చి డబ్బులు పట్టుకుపోవటం నాకు తెలీదా? నెల నెల వాడికి 1000 రూపాయలు ఇచ్చావే, ఒకసారైనా నాకు చెప్పావా? అమ్మ కొడుకు నన్ను ఎర్రి వెదవని అనుకున్నారా? ఇదిగో చూడు, ఈ రోజు నుంచి ఇవన్నీ వదిలేయమను. ఊరికేనే కూర్చొని తిని తిరగటం కాదు, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోమను. ఎన్ని రోజులు వీడిని కూర్చోబెట్టి మేపుతాం? ఓ, రోషం పొడుచుకొచ్చిందే. అయ్యగారికి 10 పైసలు సంపాదించడం తెలీదు, రోషం మాత్రం తెలుసు. చేతి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. ఏమైందిరా? ఎందుకలా మూడౌట్లో ఉన్నావు? నాకు అర్జెంటుగా ఒక ఉద్యోగం కావాలి. నేను నీతో చెప్పాను కదరా, మా ఎస్టేట్లో అసిస్టెంట్ మేనేజర్ గానో సూపర్వైజర్ గానో పని ఇప్పిస్తానని. మరి నువ్వే వద్దన్నావు. రే, నేను అక్కడ అడ్జస్ట్ అవ్వలేనురా. నాకు ఈ ఊళ్ళోనే కావాలి. ఏంట్రా, మీ నాన్న తిట్టాడా? చెప్పిన అర్థం చేసుకోడరా ఆయన. ఒరే ఇలా చూడు, నీ పాటికి నువ్వు తలుపులు తెరిచేసి ఎక్కడికి వెళ్ళిపోకు. వెళ్ళేటప్పుడు తాళం వేసి జాగ్రత్తగా తాళం చెవి పట్టుకెళ్ళు. సరే. వద్దొద్దు, తాళం చెవి నువ్వు పట్టుకెళ్తే ఎక్కడైనా పాడేస్తావు. ఎదురింట్లో ఇచ్చి వెళ్ళు, సరేనా? అమ్మా, పొద్దు నుంచి ఒక 100 సార్లు చెప్పుంటావమ్మా. నేనేం చిన్నపిల్లని కాదు కదా, నాకు తెలుసు ఏం చేయాలో. తర్వాత సచివత్తో అన్నీ చెప్పాను. పొద్దున్నే 6 గంటలకు వస్తుంది. అంట్లు తోమి బట్టలు ఉతికి ఆరేస్తుంది. టిఫిన్ భోజనం ఏం కావాలో చెప్తే చేసి పెడుతుంది. అర్థమైందా? సరే సరే. ఆ బ్యాగ్ నీకు. మేము రావటానికి వారం 10 రోజులు అవుతుంది. అప్పటి వరకు ఇదిగో ఈ డబ్బుని ఖర్చులకు పెట్టుకో. తర్వాత ఎల్లుండి నీ ఇంటర్వ్యూ ఉంది, మర్చిపోవద్దు. లేదు నాన్న, గుర్తుంది.
ఎవరు? నేనేరా సీనుని. ఒంటరిగానే వచ్చావుగా? యా, రా, లోపలికి రా. ఇలా కూర్చొని వస్తాను. ఏ చీను, బోరుగా ఉందా? లేదే. బోర్ కొడితే ఇలా రా, కలిసి స్నానం చేద్దాం. ఇక్కడ ఏ? లేదు, బీచ్కి వెళ్దాం. ముందు ఇక్కడ. ఎవరు? తులసిని, సచివతి గారి అమ్మాయిని. అమ్మ కొంట్లో బాగోలేదు, నన్ను పనికి పంపింది. ఎక్కడికి? ఇక్కడికే. రా, లోపలికి రా. టీయా, కాఫీ? అయ్యో, ఏమడిగా? టీయా, కాఫీయా? ఏదో ఒకటి. సరే.